కానీ ఇండియా ఈ నేపథ్యంలో ఇండియన్ ఫారిన్ మినిస్టరు ఎస్ జయశంకర్ గారు ఈరోజు మాట్లాడడం చాలా ప్రపంచంలో అతిపెద్ద వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ రిపోర్టు, యుఎస్ సిఎఫ్ఆర్ ఏది కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆల్రెడీ ఒక రిపోర్టుని బహిర్గతం చేసింది. అదేంటి 2026లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని. ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ 2.0కి మేము రెడీగా ఉన్నామని సైనిక దళాలు పెట్టి చెప్పిన దానికి అన్నిటికీ ఎస్ జయశంకర్ గారి మాట పెనాల్టిమేట్, ఇంకా తిరుగులేని అస్త్రం అని చెప్పవచ్చు. ఎందుకు? పాకిస్తాన్కి మేము నీళ్లు ఇవ్వమంటే ఇవ్వము, వీ విల్ స్టాప్ ఇట్ అంటే ఇంకా అది స్టాప్ అయిపోయిందని రీసెంట్గా భారత ప్రభుత్వం కూడా దూల్హస్తీ చీనాబ్ నది మీద ఉన్న దూల్హస్తీ ప్రాజెక్టుని నిర్మాణం చేస్తున్నాం, దాన్ని పూర్తిగా అంటే ఇంకా పాకిస్తాన్కి పూర్తిగా జలాలు ఆపేస్తున్నాం అదే అనమాట. తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు చెప్తూ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ అప్పుడు నెహ్రూ ఇండస్ వాటర్ ట్రీటీ చేసుకుని 80% రివర్ వాటర్ పాకిస్తాన్కి ఇచ్చి 20% భారతదేశానికి ఉంచారు. ఇది చాలా అన్యాయం, పాకిస్తాన్కి ఎక్కువ వాటర్ ఇచ్చాం, మళ్ళీ ఏదైనా ఊరుకుందా అంటే టెర్రరిజం పోషిస్తుంది. కాబట్టి ఆ నదీ జలాల ట్రీటీయే మంచిది కాదు, కాబట్టి ఈ ఆసరాతో మొత్తం ఆపేసింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా ఒకవేళ పరిస్థితి సద్దుమణిగినా ఈ రివర్ వాటర్ ట్రీటీ మళ్ళా జరిగినా మనం అంత రివర్ వాటర్ మాత్రం పాకిస్తాన్కి ఇవ్వం. సో ఏ విధంగా చూసినా పాకిస్తాన్ నీళ్లు లేక స్కేర్సిటీ అనుభవించవలసిందే. ఈ సందర్భంలో ఎస్ జయశంకర్ గారు ఏం చెప్తున్నారు, మీరు టెర్రరిజం పోషించినంత